హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలోని అత్యాధునిక F-35 యుద్ధ విమానాలు బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షోలో కనిపించాయి. లాక్హీడ్ మార్టిన్కు చెందిన అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఇది. 5th జనరేషన్ అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ ఏరో షోలో F-35 లైట్నింగ్ II, F-35A వేరియంట్లు దర్శనమిచ్చాయి. భారతీయ నేలను F-35 యుద్ధ విమానాలు తాకడం ఇదే మొదటిసారి. ఉటా, అలాస్కా వైమానిక స్థావరాల నుంచి ఆ రెండు జట్లు యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చేరుకున్నాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రెండు విమానాలతో పాటు జనరల్ డైనమిక్స్కు చెందిన F-16 ఫైటింగ్ ఫాల్కన్, బోయింగ్కు చెందిన సూపర్ హార్నెట్లు కూడా బెంగళూరు ఏరో షోకు వచ్చాయి. F-35 యుద్ధ విమానాలను 3 వేరియంట్లలో తయారు చేశారు. F-35A, F-35B, F-35C వేరియంట్లుగా ఉన్నాయి. ఇవన్నీ సింగిల్ ఇంజన్ విమానాలు. గ్రౌండ్ టార్గెట్లను ఇవి వైమానిక దాడితో ఈజీగా ఛేదించగలవు. ఇటీవల రిలీజ్ అయిన టాప్ గన్ మావరిక్ ఫిల్మ్లో ఈ జట్లకు చెందిన సామర్థ్యాన్ని ఊహాజనితంగా ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ యుద్ధ విమానాల్లో ప్రాట్ అండ్ విట్నీ F-135 జెట్ ఇంజన్ ఇన్స్టాల్ చేశారు. మ్యాక్ 1.6 అంటే ధ్వని వేగం కన్నా 1.6 రెట్ల వేగంతో ఈ విమానం ప్రయాణిస్తుంది. తన స్టీల్త్ సామర్థ్యాన్ని కోల్పోకుండానే ఈ యుద్ధ విమానం భారీ ఆయుధ పేలోడ్స్ను కూడా మోసుకు వెళ్ళగలదు. అమెరికాతో పాటు చైనా, రష్యా వద్ద మాత్రమే 5th జనరేషన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. మరోవైపు భారత AMCA జనరేషన్ 5 విమానాన్ని డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సరికొత్త ఫైటర్ జెట్ విమానం ధర అంచనా సుమారుగా $400 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ చరిత్రలో ఒక ఆయుధానికి ఇంత ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించే వీలున్న ఇందులో సింగిల్ ఇంజన్ కలదు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా దీన్ని వినియోగించవచ్చు. శత్రువుల యొక్క రూపాలను మరియు వారి రాడార్ సాంకేతికతలను పసిగట్టే విధంగా దీన్ని రూపొందించారు. పైలట్ హెల్మెట్ మీద ఒక కెమెరా అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా ఎయిర్ క్రాఫ్ట్ను నడుపుతూనే చుట్టూ అంశాలను గమనించవచ్చు. అంతేకాకుండా శత్రువుల దాడి నుంచి ఎంతో సులభంగా తప్పించుకునే వీలుంది. ఇండియా అమెరికాతో చేతులు కలిపి 5వ తరానికి చెందిన అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ను రూపొందిస్తోంది. రానున్న కాలంలో ఈ పథకం పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చనున్నట్టు తెలిసింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ అందుబాటులోకి వస్తే భారత్ అంతర్జాతీయంగా అత్యంత శక్తివంతమైన దేశాలలో మరింత శక్తివంతంగా మారనుంది. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.